మిత్రుల నా పేరు క్రిష్. ఈరోజు మనం స్క్రిప్టింగ్ సెకండ్ పార్ట్ చూద్దాం. స్కల్ షిఫ్టింగ్ ఇంత ముందు తెలుసుకుని ఉన్నాం, ఎందుకు ఉపయోగిస్తాము ఏందని. ఇది అంటే విండోస్లోనూ ఉంటుంది, లైనక్స్లోనూ ఉంటుంది, యూనిక్స్లో దేంట్లో అయినా ఈ షెల్ అనేది ఉంటుంది, డోస్లో ఉంటుంది, ఏదైనా ఉంటుంది అన్నమాట. ఈ షెల్ అనేది, ఈ బ్యాష్ అనేది డిఫాల్ట్ మనం తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ ఇంకో ఈ విధంగా షెల్ స్క్రిప్టింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ముందుగానే చూస్తున్నాం దీని గురించి. సి డిఫాల్ట్ కామన్ వచ్చి సి బోర్న్ కార్న్ షెల్ అని. ఇక్కడ స్క్రిప్టింగ్ అంటే ఎందుకో తెలుసుకుని ఉన్నాం. ఇక్కడ స్క్రిప్టింగ్కి ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ చూద్దాం. స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ చూద్దాం. ఈ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ డిఫరెన్స్ చూసినట్లయితే మనం వీక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ఇది వీక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే ఇది ఇంటర్ప్రెటెడ్ బేస్డ్, ఇది స్ట్రాంగ్లీ టైప్డ్, అంటే సింటాక్స్ ఉంటుంది ప్రోగ్రామింగ్కి. లైబ్రరీస్ హెడర్ ఫైల్స్ ఇక్కడ ఉండవు ఇన్స్టాలేషన్ అప్పుడు, ఇక్కడ మస్ట్గా ఉండదు అనమాట. ఇది స్పెసిఫిక్ ఎన్వైర్న్మెంట్ ఏమీ ఉండదు, ప్రోగ్రామింగ్కి స్పెసిఫిక్ ఎన్వైర్న్మెంట్ ఉంటుందంట. అదే డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ అండ్ స్క్రిప్టింగ్కి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం 2 టైప్స్లో చెప్పుకోవచ్చు స్క్రిప్టింగ్ని. నాన్ ఇంటరాక్టివ్, ఇంటరాక్టివ్ అని 2 విధాలుగా చెప్పుకోవచ్చు అనమాట ఈ షెల్ స్క్రిప్టింగ్. ఈ నాన్ ఇంటరాక్టివ్ అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ నాన్ ఇంటరాక్టివ్ అంటే ఎగ్జిక్యూషన్ టైంలో యూజర్ ఇన్పుట్ని తీసుకోదు. ఇంటరాక్టివ్ వచ్చి ఎగ్జిక్యూషన్ టైంలో ఇన్పుట్ అనేది యూజర్ ఇవ్వాల్సి వస్తుందంట. అదే డిఫరెన్స్. అది ఈ డిఫరెన్స్ ఏంటంటే అదనమాట. ఇక్కడ లంసమ్గా యూనిక్స్ కమాండ్స్ రన్ చేసే షెల్ అని ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం. ఇక్కడ ఇక్కడ ఎకో అనే వర్డ్స్ ఉపయోగిస్తాం. రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు వాటిని. ఈ ఎకో $ఎకో ఈ విధంగా $0 పెట్టినట్లయితే షెల్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఏ షెల్, అదే బర్న్ షెల్, కే షెల్ అది డిస్ప్లే అవుతుంది. కే షెల్ అంటే కేఎస్హెచ్ అయితే డైరెక్ట్ కే షెల్లోకి వెళ్ళిపోతుంది. ఎగ్జిట్ అంటే షెల్ నుంచి ఎగ్జిట్ కావడం అనమాట. ఇది మామూలుగా ఎన్విరాన్మెంట్ కమాండ్స్ అవి తెలుసుకోవాలన్నమాట. అన్న ఫీచర్స్ షెల్ ఎందుకు అంటే లంసమ్గా కోడ్ కమాండ్స్ రన్ చేయడం, డైలీ రిపీటెడ్ వర్క్ని ఆటోమేషన్ చేయడం, నో నీడ్ రిపీట్ కమాండ్స్ మళ్ళీ రిపీట్ చేయడం అవసరం లేదనమాట. దానికి మెయిన్గా ఈ ఫీచర్స్ని ఉపయోగిస్తాం అనమాట. అసలు ఏ మీద వర్క్ చేస్తుందని తెలుసుకుంటే ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్ వర్క్ చేస్తుంది, వేరియబుల్స్ అండ్ ఫైల్ సబ్స్క్రిప్షను, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషను, ఎన్వైర్న్మెంట్ కంట్రోలు, పైప్లైన్ హుక్అప్, ఈ విధంగా ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామ్స్ వీటికి వర్క్ చేస్తున్నాం. ఇది మనం అన్నీ తెలుసు. ఇన్పుట్ రీడైరెక్షన్ అంటే సింబల్స్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనమాట. వేరియబుల్స్కి పనిచేస్తుంది. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేదానికి పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా దీనికి వర్క్ చదువుతున్నాను. ఈ వేరియబుల్స్ అంటే ఏంటి అంటే వేరియబుల్స్ అంటే వాల్యూస్ని సేవ్ చేసుకున్న డేటా నేమే వేరియబుల్స్ అనమాట. ఇవి సిస్టమ్ నుండి డిఫాల్ట్గా వచ్చేది, యూజర్ క్రియేట్ చేసే వేరియబుల్స్ 2 రకాలుగా ఉంటాయి. మనం రిజర్వ్ వర్డ్స్ ఇందాక చెప్పుకున్నాం. ఎకో, ఎఫ్, ఎక్సిసి, ఈ విధంగా ఎల్స్, సెట్, డూ, ఈ విధంగా కొన్ని షిఫ్ట్, ఎగ్జిట్, ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. రిజర్వ్ వర్డ్స్. ఆ వర్డ్స్ ద్వారా స్క్రిప్టింగ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ అసలు ఏంది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ అంటే ఎన్వైర్న్మెంట్కి సులువుగా ఉండేట్టు మనం ఉపయోగించే పదాలు అనమాట. అది నథింగ్ బట్ ఎన్వైర్న్మెంట్. అవి ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే ఎకో హోము, చూడండి ఎకో హోము, ఈ విధంగా ఎకో లాగిన్, ఎకో యూజర్, ఎకో పిఎస్ఎల్ అంటే ప్రైమరీ ప్రాంప్ట్, సెకండరీ ప్రాంప్ట్ అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎకో హోము, ఎకో గ్రూపు, ఈ విధంగా ఇవన్నీ ఎన్వైర్న్మెంట్ అంటే మనకు సులువుగా ఉపయోగించుకునేదానికి ఎన్వైర్న్మెంట్ని ఉపయోగించే వేరియబుల్స్ అనమాట. మనము దేనికో ఇది చూస్తున్నాం. క్రాన్ జాబ్స్కి, తర్వాత ఆటోమేషన్ బ్యాకప్కి, వీటి అన్నిటికీ కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ
రిపీట్ అనేది చేసుకోకుండా ఉండేదానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. సిస్టమాటిక్ మెనూ దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కాంప్లికేటెడ్ టాస్క్స్ని పెద్దగా సరిగా పెర్ఫామ్ చేయలేదు అనమాట. ఈ షీబ్యాంగ్ ఈ విధంగా ఉంటుంది. షెల్ స్క్రిప్టింగ్ అనేది దీన్ని షీబ్యాంగ్ అంటారు. బిన్ బ్యాష్, ఇక్కడ పైథాన్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ KSH, CSH ఈ విధంగా ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇదే విధంగా ఎక్కువ డిస్ప్లే చేసేదానికైనా మరి ప్రింట్ చేసేదానికి నథింగ్ బట్ ప్రింటింగ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇక్కడ మానిటరింగ్ చేసేదానికి లాగ్ రొటేట్ కూడా ఉపయోగిస్తారు. ఆటోమేషన్ ముందు చెప్పుకున్నాను. తర్వాత ఫైల్ మేనేజ్మెంట్ కూడా ఉపయోగిస్తారు. ఎగ్జిక్యూషన్ .sh అని ఉండాలి. .sh అని ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇది అనుకోండి, king.sh తో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ముందు ఇలా king.sh తో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇలా ఉంటుంది. king.sh తో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ విధంగా షెల్ స్క్రిప్టింగ్ అనేది పలు రకాలుగా మనం ఉపయోగించగలుగుతుంది. షెల్ స్క్రిప్టింగ్ అనేది లేకపోతే ఈ టూల్స్ ఉపయోగించాల్సి వస్తుంది. ఆ టూల్స్ మనకి ముందే తెలుసు. ఏ టూల్స్ అనేవి ముందే తెలుసు అంటే తెలుగు డెవాప్స్లో మనం చెప్పుకునే ఉన్న ఆటోమేషన్ టూల్స్ ఏమేమి ఉన్నాయో మనం ఆటోమేషన్ పర్పస్ కోసం ఉపయోగించే టూల్స్ అన్నమాట ఇవి. ఆటోమేషన్ అంటే ఏంటంటే వర్క్ యొక్క టైం తగ్గించడం దానికి ఉపయోగించేది. నథింగ్ బట్ షెల్ కూడా దానికైతే ఇది హై కాంప్లెక్సిటీని భరించలేదు. అందువల్ల ఆ టూల్స్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. తెలుగు డెవాప్స్లో చెప్పుకున్నాం అవి. థ్యాంక్ యూ వెరీ మచ్.